ప్రైజ్ ది లార్డ్ అండి. బాగున్నారా? సర్వాధికారియు కృపాసత్య సంపన్నుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో రెడీమాస్ రివైవల్ అనే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా నిండు హృదయపూర్వకమైనటువంటి వందనాలండి. అలాగే నా జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకు, ఆత్మీయ తల్లిదండ్రులకు, కుటుంబస్తులకు, సంఘానికి కూడా హృదయపూర్వకమైన వందనాలు. ఈ సమయంలో లేఖన భాగంలో నుంచి సృష్టిలో మొదటి అనేటటువంటి అంశం మనం ధ్యానం చేస్తూ వస్తున్నాము. ఆదికాండ గ్రంథంలో అది ఆరంభాల గ్రంథము అని చెప్పి మనం చెప్పుకుంటూ వస్తున్నాం కదండి. ఈరోజు మన యొక్క అంశము నిద్ర లేకపోతే గాఢ నిద్ర అనేటటువంటి విషయాన్ని మనము జ్ఞాపకము చేసుకుందాము. నిద్ర మానవ జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది అని చెప్పి అందరికీ తెలిసిందే. నిద్ర ద్వారా మానవుల్లో చాలా మంచి జరుగుతుంది అనేటటువంటిది. అంటే సరైన విధంగా మానవుడు సగటు యవన కాలంలో లేకపోతే నడి ప్రాయంలో ఉన్నటువంటి వారికి 7 నుంచి 8 గంటలు నిద్రపోవాలి అని చెప్తూ వస్తూ ఉంటారు. చిన్నపిల్లలకైతే ఇంకా అట్లా వయస్సును బట్టి చెప్తూ ఉంటారు. సహజంగా ప్రతి మనిషి 7 నుంచి లేకపోతే 6 నుంచి 8 గంటల వరకు నిద్రపోతే సరిపోతుంది. దానికన్నా ఎక్కువ నిద్రపోతే అది అనారోగ్యాన్ని కలుగచేస్తుంది అని సైంటిస్టులు చెప్తూ వస్తూ ఉంటారు. అంత మాత్రమే కాదు, మనం కూడా వ్యక్తిగతంగా అటువంటి విషయాలను అనుభవించినటువంటి వారిని. సరైన నిద్ర లేనప్పుడు నీరసము, అలసట, అసహనం, కోపం, చిరాకు ఇవన్నీ రావడాన్ని మనం చూస్తూ దేని మీద కాన్సన్ట్రేషన్ లేనటువంటి విషయాన్ని మనము చూస్తూ వస్తుంటాం. అయితే కొంతమంది అధికమైనటువంటి నిద్రను కూడా కలిగి ఉంటారు. అది పగలు ఉండదు, రాత్రి ఉండదు, ఏ సమయము ఉండదు, ఏ పని మీద ఉండదు, కానీ వారు నిద్రించేటటువంటి వారిగానే ఉంటూ ఉంటారు. లేచిన తర్వాత ఏదో కొంచెం కాలకృత్యాలు తీర్చుకుని ఆహారం తీసుకుని మరలా వాళ్ళు పడుకునేటటువంటి విషయం. ఏ బాధ్యత కొంతమందికి ఉండదు. దేని గురించినటువంటి ధ్యాస కానీ, భార్య కానీ, బిడ్డలు కానీ, అన్నదమ్ములు, అక్క చెల్లెలు, తల్లిదండ్రులు, ఇట్లా ఏ విషయాల మీద లేకపోతే తన పని మీద కూడా బాధ్యత లేకుండా తిన్నామా, నిద్రించామా అని ఉండేటటువంటి వాళ్ళని కూడా ఈ లోకంలో మనం చూస్తూ వస్తూ ఉంటాం. అయితే సైంటిస్టులు చెప్పేటటువంటి విషయం ఏంటంటే అధిక నిద్ర కూడా మనిషికి అనారోగ్యాన్ని తీసుకుని వస్తుంది. అంత మాత్రమే కాదు, త్వరగా వారి జీవిత కాలాన్ని ముగించేటటువంటి ప్రమాదం ఉంది. దేహంలో కొన్ని అవయవాలు పాడైపోయేటటువంటి పరిస్థితి ఉంది అని చెప్తూ వస్తుంటారు. అయితే సరి అయినటువంటి నిద్రను మనం కలిగి ఉన్నప్పుడు మన దేహంలో కొన్ని విషయాలు మనకు జరుగుతూ వస్తూ ఏంటండి. మొట్టమొదటి మనం చూసినట్లయితే శరీరము చక్కగా మరమ్మత్తు చేయబడి, అంటే దేహంలో ఉన్నటువంటి కొన్ని లోపల కండరాలు ఇవన్నీ కూడా మంచిగా రేపటి కోసం సిద్ధపరచబడడాన్ని మనం చూస్తూ వస్తూ ఉంటాం. ఆ తర్వాత మనం చూసినట్లయితే జ్ఞాపక శక్తి పెరుగుతుంది అని చెప్పి చెప్తూ వస్తూ ఉంటారు. పగలంతా చూసిన కొన్ని విషయాలు, జరిగిన సంఘటనలను నిద్రించినప్పుడు మంచిగా అవి మెదడు వాటిని స్టోర్ చేసుకుంటుంది అనేటటువంటి విషయము తెలియపరుస్తూ వస్తుంటారు. అలాగే మానసికమైనటువంటి ఆరోగ్యం కూడా కలుగుతుంది అని చెప్పి, అంత మాత్రమే కాదు, హార్మోన్స్ బ్యాలెన్స్గా ఉంటాయి అని చెప్పి, అందుకనే మంచిగా ప్రతిరోజు ఒక సమయానికి పడుకుని సమయానికి లేచేటటువంటి వారు. ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నటువంటి విషయం ఏంటంటే సమయానికి పడుకోవడం లేదు, సమయానికి లేచేటటువంటి పరిస్థితులు, నిద్రకు కానీ ఆహారానికి కానీ టైము మెయింటెనెన్స్ చేసే పరిస్థితులు ఎక్కడా కూడా చిన్నవారి మొదలుకుని పెద్దవారి వరకు కనబడటం లేదు. సెల్ ఫోన్స్ కావచ్చు, లేకపోతే ఆన్లైన్ మాధ్యమాలు కావచ్చు, మనుషుల్ని ఎంతో అట్రాక్ట్ చేస్తూ వస్తున్నాయి. ఆ బ్లూ లైట్ అనేటటువంటిది మనుషులకు స్ట్రెస్ హార్మోన్ అయిన కార్టిజోల్ను విడుదల చేస్తుంది. తద్వారా మనుషులకు నిద్ర తక్కువైపోతుంది అని చాలా వీడియోస్ మనం చూస్తూ వస్తున్నాం. మీకు నిద్ర పట్టడం లేదా, ఇలా చేయండి, ఈ విధంగా చేస్తే మీకు నిద్ర పడుతుంది అని చెప్పి, కొంతమంది ఇంకా పెద్దవారైతే వాటన్నిటిలో నుంచి కూడా జయాన్ని పొందుకోలేక కొన్ని పిల్స్ కూడా వాడటాన్ని మనం చూస్తూ వస్తుంటాం. కాబట్టి వీటన్నిటిలో నుంచి మనం విడుదల పొందుకోవాలి అంటే ఒక సరైన సమయానికి మనం నిద్రించేటటువంటి వారిగా ఉండాలి. అంత మాత్రమే కాదు, కానీ ఆన్లైన్ మాధ్యమాలను తగ్గించుకునేటటువంటి వారిగా, ఆహార నియమాలను పాటించేటటువంటి వారిగా ఉండాలి అని చెప్పి డాక్టర్స్ తెలియపరుస్తూ వస్తుంటారు. అంత మాత్రమే కాదు, చక్కగా ఈ విధంగా ఉన్నప్పుడు దేహంలో మెలటోనిన్ అనే చెప్పి
హార్మోన్ సాయంత్రం అయ్యేసరికి రాత్రి చీకటి పడేసరికి హార్మోన్ విడుదలయ్యి త్వరగా నిద్రపోతారని, 9 నుంచి 10 మధ్య నిద్రపోయేటటువంటి వారు వేకువనే లేచి చక్కగా ఉదయకాలమే దేవుని స్తుతించేటటువంటి వారిగా వారి జీవనోపాధుల్లోనికి లేకపోతే వారి జీవన శైలిలోనికి వారి జీవితాన్ని ప్రారంభించేటటువంటి వారిగా నూతన ఉత్సాహంతో ఉండేవారిగా ఉంటారు అని తెలియపరుస్తూ వస్తుంటారు. అయితే శారీరకంగా మనం చూస్తూ వస్తున్నాం. ఇక్కడ 3 రకాల నిద్రలు మనకు కనబడుతూ ఉంటాయి. మొదటిది నార్మల్గా ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదండి, దేహము మంచిగా రిపేర్ అయ్యి లేకపోతే ఫ్రెష్గా నూతన దినానికి తను తాను మలుచుకోవడానికి మార్చుకోవడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. ఇది సహజంగా అందరికీ ఉండవలసినటువంటి నిద్ర. వయసును బట్టి ఆయా సమయాలు ఆయా టయాలను 7 నుంచి 8 అని 6 నుంచి 8 అని లేకపోతే చిన్న పిల్లలు అప్పుడే పుట్టినటువంటి వారికి కనీసం 20 గంటల దగ్గర ఉండాలి అని చెప్తూ ఉంటారు. సంవత్సరంలోపు వాళ్ళకి 18 గంటలు ఉండాలి అని చెప్తారు. ఇట్లా మనం చూస్తూ వచ్చినట్లయితే చాలా పెద్దవారికి అయితే సహజంగా 8 గంటలు సరిపోతుంది. అయితే ఇప్పుడు మనం చెప్పుకున్నట్లు మొదటి నిద్ర సహజమైనటువంటి నిద్ర, రెండవది గాఢమైనటువంటి నిద్ర కొంతమంది చెప్తూ వస్తుంటారు. ఇంకోటి యోగా నిద్ర అని కూడా చెప్తూ వస్తుంటారు. ఏదేమైనప్పటికీ కూడా మనకు సహజంగా కొంత సమయం గడపడం మన దేహానికి, అది ఆరోగ్యానికి, లోపల ఉన్న అవయవాలకు, మన మైండ్కి చాలా ప్రయోజనకరం. అలాగే మన యొక్క ఆత్మీయ జీవితంలో, భక్తి జీవితంలో కూడా మనము కొన్ని విషయాలను, కొన్ని జాగ్రత్తలను తీసుకునేటటువంటి వారిగా ఉండాలి. సహజమైనటువంటి ఇప్పుడు చెప్పుకున్నట్లుగా ఆ నిద్ర వరకు అయితే పర్వాలేదు, కానీ దేవుని వాక్యము సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే సోమరి వాడంటండి తన పడకల మీద తిరుగాడుచుంటారంట. ఇంకా కొంచెం నిద్ర, ఇంకా కొంచెం కొనుకుపాటు అని చెప్పి వారు అనుకుంటూ సమయాన్ని కాలయాపన చేస్తూ వారికి ఇచ్చినటువంటి సమయాన్ని, వారికి ఇచ్చినటువంటి కుటుంబ బాధ్యతలను, వారికి ఇచ్చినటువంటి దైవికమైనటువంటి పనులను, ప్రతి విషయాన్ని, జీవనోపాధులను అన్నిటినీ నిర్లక్ష్యం చేస్తూ మళ్ళీ ఇంకొక విషయం కూడా మనం చూసినట్లయితే సోమరివాడంటండి తినడానికి ఎత్తడానికి కూడా బద్ధకమే అనేటటువంటి వాటిని మనం చూస్తూ వస్తూ ఉంటాం. అయితే బైబిల్ గ్రంథంలో 3 రకాలైనటువంటి నిద్రలు మనకు కనబడుతూ ఉంటుంది. ఒకటి శరీర నిద్ర, రెండోది ఆత్మ సంబంధంగా నిద్రించినటువంటి పరిస్థితి. అంటే దేవాది దేవుడు ఆది మానవుడైనటువంటి ఆదాము భక్తునికి ఎంతో మహిమను అనుగ్రహించి ఆయన దేవాది దేవునితో ప్రతి చల్లపూట సంభాషించేటటువంటి భాగ్యాన్ని, లేకపోతే చావు లేనటువంటి మంచి గొప్ప స్థితిని వారికి ఇస్తే వారు దేవునికి అవిధేయులుగా జీవించి మరణాన్ని ఈ లోకానికి తీసుకురావడాన్ని మనం చూస్తూ వస్తున్నాం. అంటే ఇది దేవునికి మనిషికి కలిగేటటువంటి ఎడబాటు. ఆ రోజుల్లో ఆదాము భక్తుడు అలా చేస్తూ ఉండవచ్చు. మరి ఈ రోజుల్లో దేవునికి మనిషికి ఎడబాటు కలుగు చేయుచున్నటువంటి పరిస్థితులు ఏంటి? సరైన ప్రార్థనా జీవితము, సరైన వాక్య పఠనము లేకపోవడము, లేకపోతే దేవుని మందిరానికి కలిగినటువంటి మందిరమునకు వెళ్ళుటలో ఆసక్తి లేనటువంటి పరిస్థితులు కావచ్చు, లేకపోతే కుటుంబ ప్రార్థన విషయాల్లో కావచ్చు. ఇలా చాలా విషయాలు, దేవునితో సహవాసము చేయడాన్ని కోల్పోయే ప్రతి ఒక్క పరిస్థితి కూడా ఆత్మీయ నిద్రకు సంబంధించింది అని చెప్పి మనం జ్ఞాపకము చేసుకునవచ్చు. 3వ నిద్రను మనము చూస్తున్నట్లయితే ఇది శాశ్వతమైనటువంటి నిద్ర. దేవుణ్ణి ఆరాధించేటటువంటి వారికి యేసుక్రీస్తు ప్రభువాను ఆయన ఏ విధంగా తిరిగి లేచారో మనను కూడా అలాగే తిరిగి లేపుతారు అని చెప్పి క్రైస్తవులుగా దేవుణ్ణి ఆరాధించేటటువంటి వారిగా మనము చూస్తున్నట్లయితే చెప్పేటటువంటి మాట, చనిపోయారు అని త్వరగా అందరూ వారు పిలుపు పొందుకున్నారు, లేకపోతే నిద్రించారు అన్నమాట. అందుకనే మొదటి తెస్సలోనిక పత్రికలో మనం చూసినట్లయితే 4:12 సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు అన్న మాటను మనం చూస్తున్నాం. ఇక్కడ ఎవరంటండి నిద్రించుచున్నటువంటి వారు అనేటటువంటి మాట. అంటే మరణాన్ని మనం చూడగలుగుతూ వస్తూ ఉంటాం. ఇక్కడ చాలా విషయాలు మనకు కనబడుతూ ఉంటాయి, కానీ నేను గాఢ నిద్ర అనేటటువంటి విషయాన్ని మీతో పంచుకోవడానికి మొట్టమొదటిగా
ఆదికాండ గ్రంథంలో 2వ అధ్యాయము 21వ వాక్యంలో దేవాది దేవుడే ఆదామునకు సృష్టి కార్యము నిమిత్తము దేవుడు గాఢ నిద్రను కలుగచేసి స్త్రీని నిర్మించాడు అని చెప్పి మనం లేఖనంలో చూస్తూ వస్తుంటాం. అంత మాత్రమే కాదు, లేఖనం మొత్తంలో బైబిల్ గ్రంథంలో దాదాపుగా 12 సార్లు మాత్రమే గాఢ నిద్ర అనేటటువంటి విషయం, నిద్ర గురించి ఉన్నది కానండి, గాఢ నిద్ర అనేటటువంటిది 12 సార్లు రాయబట్టాన్ని మనం చూస్తున్నాం. నేను రిఫరెన్స్లో ఒకసారి చెప్తాను చూడండి. ఆదికాండము 2వ అధ్యాయము 21, ఆదికాండము 15వ అధ్యాయం 12వ వాక్యంలో అక్కడ అబ్రహాము భక్తుడు మనకు కనబడుతూ ఉంటారు. న్యాయాధిపతులు 4వ అధ్యాయము 21వ వాక్యంలో అక్కడ సిసెరా మనకు కనబడుతుంటారు. మొదటి సమూయేలు గ్రంథము 26:12లో మనం చూసినట్లయితే సౌలును అతని అనుచరులు మనకు కనబడతారు. యోబు గ్రంథము 4వ అధ్యాయము 13వ వాక్యంలో కూడా మనుష్యులు గాఢ నిద్ర కలిగినప్పుడు కలిగేటటువంటి పరిస్థితిని వివరించడాన్ని మనం చూస్తుంటాం. అదే యోబు గ్రంథం 33:15లో కూడా మనం చూడగలం. యోనా గ్రంథము 1వ అధ్యాయము 5వ వాక్యంలో మనము చూసినట్లయితే యోనా భక్తుడు నినువేకు వెళ్ళమంటే దేవుని మాటను ధిక్కరించి తర్షీషునకు వెళ్ళటాన్ని మనం చూస్తూ వస్తుంటాం. ఓడ అడుగు భాగంలో ఆయన గాఢ నిద్ర, ఓడలో ఉన్నటువంటి వాళ్ళందరూ ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఎంతో ప్రయాసపడుతూ వస్తూ ఉంటే, వారి వారి దేవుళ్ళను ప్రార్థన చేస్తూ వస్తుంటే ఈయన మాత్రం ఓడ అడుగు భాగానికి వెళ్ళిపోయి గాఢ నిద్రలో, మామూలు నిద్ర కూడా కదా, ఈ జరిగే పరిస్థితులు ఏది కూడా తెలియనటువంటి గాఢ నిద్రలోకి ఆయన వెళ్ళిపోవడాన్ని మనం చూస్తూ వస్తున్నాం. ఆ తర్వాత మనం చూసినట్లయితే కీర్తనలు 76:6లో కూడా మనము చూస్తూ వస్తుంటాము. సామెతలు 19:15లో మనము చూడగలం. దానియేలు గ్రంథము 8వ అధ్యాయము 18లోను 10వ అధ్యాయము 9లోను మనం చూస్తాం. చివరిగా అపోస్తుల కార్యగ్రంథములు 20వ అధ్యాయము 9వ వాక్యంలో మనం చూస్తే అక్కడ ఐతుకు అనేటటువంటి యవనస్తుడు కూడా కునికి ఆయన గాఢ నిద్రలోకి వెళ్ళిపోయి వాక్యము బోధిస్తుండగా ఎంతో దైవ ఆవేశముతో అపోస్తుడైన పౌలు భక్తుడు ప్రసంగము చేస్తూ ఉండగా, మరలా నేను వెళతాను వీరి దగ్గర నుంచి, నేను వేరే ప్రాంతానికి వెళ్ళినప్పుడు వీరు వాక్యాన్ని మిస్ అయిపోతారు, ఇవన్నీ కూడా జ్ఞాపకం ఉంచుకుని ధ్యానం చేసుకుంటారు, భక్తి జీవితంలో ఎదుగుతారు అనేటటువంటి ఆశ ఆకాంక్షతో ఆయన ఎంతో ఆశగా వాక్యము చెప్తూ ఉంటే ఈయన నిద్రపోవడాన్ని మనము చూస్తూ వస్తున్నాం. ఇక్కడ 12 రకాలైనటువంటి గాఢ నిద్రలు మనకు కనబడుతూ వస్తున్నాయి. అయితే దేవాది దేవుడు ఈరోజు మనకు ఇస్తున్నటువంటి వాగ్దానం ఏంటంటే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 14వ వాక్యము. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 14వ వాక్యంలో మనం చూస్తే, అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇందక్కడ మనం చెప్పుకుంటూ వచ్చాం కదండి, శారీరక నిద్ర మనకు చాలా అవసరమే. రెండవది గాఢ నిద్ర, అది మన యొక్క జీవితాలకు అవసరం లేదు. ఈ గాఢ నిద్ర మనం చూసినట్లయితే ఆత్మీయతను కోల్పోయేటటువంటి పరిస్థితులు ఇప్పుడు వరకు లేఖన భాగంలో చదివిన వాటన్నిటిలో మనము చూడగలుగుతూ ఉంటాం. అందుకనే నిద్రల గురించి మనం చెప్పుకుంటూ వచ్చినప్పుడు ఆత్మీయతలో నిద్రించుట అనేటటువంటిది మనం చూడగలుగుతున్నాం. అందుకనే ఇక్కడ చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నిద్రించుచున్నటువంటి నీవు మేల్కోవాలి. ఆత్మీయ స్థితిలో దేవునితో సహవాసం చేసే విషయంలో, ఆత్మీయ అభివృద్ధిలో, ఆత్మీయ ఉన్నతమైనటువంటి స్థితిలో అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండుటకు, ఆశీర్వదించబడుటకు, అనేకులు దేవుని వైపు త్రిప్పుటకు వెలిగింపబడవలసిన మన జీవితాల్లో నిద్రించేటటువంటి పరిస్థితుల్లో ఉంటే దేవాది దేవుడు సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, నీవు మేల్కొనుము, అంత మాత్రమే కాదు లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏంటి ఆత్మీయ నిద్ర అని మనం చూస్తున్నట్లయితే రోమాపత్రిక 6వ అధ్యాయము 23వ వాక్యంలో, పాపము వలన వచ్చు జీతము మరణము కదండి. పేతురు రాసిన మొదటి పత్రిక 1:4లో మనం చూస్తే, మృతులలో నుండి తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనదియునైన స్వాస్యము మనకు
కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనల్ని మరలా బ్రతికించెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నికోదేము భక్తుని మనం చూసినట్లయితే ఈ మాట మనకు అర్థమవుతుంది. దేవుని ద్వారా మనం మరలా బ్రతికించబడ్డాము. దేవుని కృపలో, దేవుని యొక్క వాత్సల్యత చేత మనం బ్రతికించబడి ఉన్నాము. అంత మాత్రమే కాదు, దేవుడు మన మీద ఎలా ప్రకాశిస్తాడు అనే మాటను చూసినట్లయితే ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 5వ వాక్యంలో, రాత్రి ఇక ఎన్నడూ ఉండదు, దీపకాంతి అయిన వారికి అక్కరలేదు, దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును, వారు యుగయుగములు రాజ్యము చేయుదురు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఆయన మన మీద ప్రకాశించినప్పుడు, ఆయన మన మీద ప్రకాశించినట్లుగా మనం పునర్జన్మ పొందినటువంటి వారిగా, ఆయనలో నిలిచేటటువంటి వారిగా, యుగ యుగాలు ఆయనతో రాజ్య పరిపాలన చేసేటటువంటి వారిగా మనము ఉండాలి. అట్టి కృప ఈ మాటలు వీక్షిస్తున్న మనందరికీ కూడా దేవాది దేవుడు అనుగ్రహించునుగాక. బైబిల్ గ్రంథంలో మొట్టమొదటి గాఢ నిద్రను మనం చూస్తూ వస్తున్నాం. ఆదాము భక్తునికి గాఢ నిద్రను కలిగజేసి తన సృష్టి కార్యాన్ని చేశారు. కానీ మనం ఆత్మీయ జీవితంలో అటువంటి నిద్రలోనికి మనం వెళ్ళినప్పుడు మన ఆత్మీయతను కోల్పోయేటటువంటి పరిస్థితి అంత మాత్రమే కాదు, కానీ దేవునికి దూరం అయ్యేటటువంటి పరిస్థితిని మనము కలిగి ఉంటామని, తద్వారా దేవుడు ఇచ్చేటటువంటి రాజ్యాన్ని కోల్పోయేటటువంటి పరిస్థితి మనకు కలుగుతుందని అర్థమవుతున్నది. కాబట్టి మనము ఆత్మీయ స్థితిలో లేచినటువంటి వారమై దేవునితో యుగ యుగాలు రాజ్యము చేయదుము. అట్టి కృపా దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, మహాగణుడు, మహోన్నతుడు, కృపా సత్య సంపూర్ణుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క సమయంలో వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగిస్తూ వస్తున్నానయ్యా. కనికరించండి, కృప చూపించండి. ఎవరికైతే ప్రభా మీ స్తోత్రాలు నీ భక్తి జీవితంలో కొనసాగుతూ అయ్యా సరైన ప్రార్థన, వాక్య, సంఘ సహవాసం, వ్యక్తిగతమైనటువంటి నాయన సహవాసం లేనటువంటి వారుగా ఉంటూ ఉన్నారు, వారందరినీ మీరు మరలా బలపరచండి. జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది, నీవు మృతుడవే అన్న విధంగా కాకుండా అయ్యా సరైనటువంటి విధంగా జీవముతో నేను ఆరాధించగలడానికి సహాయమును దయచేయండి. ఎవరైతే అయ్యా రక్షణ పొందుకోలేదో అటు వారికి రక్షణ భాగ్యమును మీరు అనుగ్రహించండి. అలాగే నా తండ్రి, వారి సమస్యలన్నిటి నుంచి మీరు విడుదల అనుగ్రహించు. చిన్నపిల్లలు మొదలుకుని వృద్ధుల వరకు మీ హస్తాలకు అప్పగించుకుంటూ ఈ ఉన్నతమైన ఉద్దేశము, ఆలోచన, ప్రణాళిక ప్రతి ఒక్కరి పక్షంగా మీరు నెరవేర్చమని ప్రార్థిస్తూ, ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు నిండారుగా దీవించి ఆశీర్వదించి నీ కృపలో వర్ధిలింపచేయమని ప్రార్థిస్తూ, మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ, ప్రత్యేకించి నీతో కలిసి నీవు మా మీద ప్రకాశించి నీతో కలిసి రాజ్య పరిపాలన చేయువారిగా మమ్మల్ని సిద్ధపరిచి నడిపించి సహాయమును దయచేయమని యేసే ఉన్నతమైనటువంటి నామమున ప్రార్థించి అడిగి వేడుకను పొందుకుని నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు.